హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 106. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా డేస్ అయింది వీడియో పెట్టగా. అంటే పిల్లలు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, నా పని వల్ల బయటికి వెళ్ళి రావటం వల్ల అసలు కుదరట్లేదు. స్కూల్ కాడికి వెళ్ళి పిల్లలు ఫీజు మాట్లాడి బస్ మాట్లాడి వచ్చేసరికి ఇక టైం సరిపోవట్లే. దాంట్లో ఒకటి వర్షాలు కూడా వస్తున్నాయి. వీడియో పెట్టడానికి కూడా నాకు అసలు కుదరట్లేదు, అందుకే నేను పెట్టలేకపోతున్నాను. ఇక ఇదైతే సండే రోజు నిన్న తీసాను వీడియో, కానీ నిన్న అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు నాకు. మార్నింగ్ బ్లాగ్ ఎలా చేశాను ఏంటి అన్నది ఈ వీడియో మొత్తం చూపిస్తాను. స్కూల్స్ అయితే ఇవాళ నుండి స్టార్ట్ అయ్యాయి, కానీ నేనైతే ఎల్లుండి నుంచి పంపిద్దామని అయితే ఆగాను. దాదాపు అయితే బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను. ఈరోజు కూడా పిల్లలకైతే బుక్స్ అవి మాట్లాడి రావాలని అయితే అనుకుంటున్నాను. వెళ్తే కంపల్సరీగా వీడియో పెడతాను. అంటే వర్షం వచ్చేలాగుంది. దాదాపు బట్టలు అయితే చాలా బట్టలు పడ్డాయి. సండే రోజు బట్టలు అయితే ఎక్కువ పడ్డాయి. ఆ బట్టలు మొత్తము 3 టబ్బులు బట్టలు అయినాయి. బట్టలు నానేసి ముందైతే బట్టలు నానేసాను. నానేసిన తర్వాత గిన్నెలు అయితే కడుక్కుంటున్నాను మార్నింగ్ లేసాక. బాగా అయితే ఊరు పనికి వెళ్ళిండు. ఊరు పనికి వెళ్తే కొంచెం నాకు రెస్ట్ వచ్చినట్లుండిద్ది. రెస్ట్ ఏమో అనుకున్నా కానీ రెస్ట్ అయితే నాకు లేదు. ఎందుకంటే బాగా బట్టలు ఎక్కువ పడ్డాయి. వర్షం వచ్చేలాగుంది. భయం వేసి ఇక దాదాపు బట్టలు నానేసి బయట మొత్తం కూడా అత్తయ్య లేసి ఊడ్చేసింది. నేనే ఊడుస్తాను కానీ తొందరగా అత్తయ్య లేయటం వల్ల అత్తయ్య అయితే ఊడ్చేసింది. ఎప్పుడైనా అత్తయ్య లేచింది అంటే కంపల్సరిగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది, కానీ ఖాళీగా అయితే ఉండదు. నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా. గిన్నెలు కడిగిద్ది, బట్టలు ఉతకటం అలాంటి చిన్న పనులన్నీ చేస్తా. నేను కూడా చేస్తా. చెరొక పని చేసుకుంటాం తొందరగా అయిద్దని. ఎప్పుడైనా ఎక్కువ బట్టలు పడ్డాయి అంటే ఒకళ్ళు ఉతికి ఒకళ్ళు జాడించుకుంటాము. ఇక తొందరగా ఈ పని అయిన తర్వాత బట్టలు ఉతికేద్దామని అయితే అనుకొని వంట కూడా తొందరగా కంప్లీట్ చేస్తున్నాను. ఇక మా బాబు అయితే ఈ వీడియో కొంచెం అటు ఇటు కదిలియటం వల్ల వంక టెంకర్ వచ్చినట్లే అనిపిస్తుంది. నేను మా రాఖీకి ఇచ్చానంటే ఇక ఒకటే వీడియోని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. ఇక్కడైతే గిన్నెలు కడగటం అయితే అయిపోయింది. కిచెన్ రూమ్లోకి అయితే వచ్చాను. కిచెన్ రూమ్లో నైట్ కొద్దిగా కిచెన్లో పని ఎక్కువ ఉండటం వల్ల మొత్తం పొయ్యి నిండా నూనెగా అనిపిస్తుంది. అందుకే మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఎప్పుడైనా కిచెన్లోని మనకి స్టవ్ నీట్గా ఉంటేనే మనకి కళ అనిపించింది. స్టవ్ నీట్గా లేకపోతే మనం ఎంత జదిరి ఎంత ఊడ్చి ఎంత చేసినా వేస్ట్ అయిపోద్ది. ఇక్కడైతే శుభ్రంగా అయితే కడిగేస్తున్నాను. చూస్తున్నారు కదా, పొయ్యిలు గిట్ల మొత్తం అయితే తీసి కడుగుతున్నాను. ఎల్లుండి నుంచి అయితే పిల్లల్ని స్కూల్కి తోలుతాను కదా, ఇక అప్పుడైతే డైలీ దూడవాళ్ళు డైలీ కడగాలి. ఇక ఎంత అడవుడు ఉంటుందంటే అసలు మనకి రెస్ట్ ఉండేదే ఉండదు. జీవితంలో మనకి రెస్ట్ అంటూ ఉండదండి. ఆడవాళ్ళకి అనుకోవచ్చు రెస్ట్ ఎందుకు ఉండదక్క, మనం చేసే పనిని బట్టి మనం అవకాశాన్ని బట్టి రెస్ట్ తీసుకోవచ్చు అనుకోవచ్చు. మీకు ఉంటుందేమో, ఒకళ్ళు ఉన్న పిల్లలకైతే అట్లా ఉంటుంది, ఓన్గా ఇద్దరు ఉన్న వాళ్ళకి అట్లా ఉంటుంది. కానీ నాకు పిల్లలు అత్తగారిని అందరిని చూసుకునేసరికి నాకు నిజంగా టైం అయితే ఉండదు అసలు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. ఏదో ఒకటి పిల్లల కోసం ప్రిపేర్ చేయటం అవి చేస్తాను. బట్టలు చదురుకోవటం, ఇల్లు క్లీన్ చేసుకోవటం అట్లా పని చేసుకుంటూ ఉంటాము. అస్సలు కుదరదు నాకు. ఇక ఎల్లుండి నుంచి అంటారా, ఎల్లుండి నుంచి ఇక డైలీ టిఫిన్స్ అవి చేసుకుంటూ పిల్లల్ని చూసుకోవాలి. వాళ్ళకి కావాల్సినవి అన్నీ అయితే ఈ వారం రోజుల నుంచి అయితే క్లీన్ చేసుకోవటము. బూట్లు, బట్టలు, వాళ్ళ బ్యాగ్స్ అన్నీ క్లీన్ చేశాను. అంటే కొత్త బ్యాగులు కొన్నావు అక్క అనుకోవచ్చు. కొత్త బ్యాగులు కొన్నాను. ర్యాక్ బ్యాగ్ కూడా కావాలి పిల్లలకి, ఎందుకంటే బుక్స్ ఎక్కువ ఉంటాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఇబ్బంది పడుకోకుండా ఉండాలంటే మనం ఇక పాత బ్యాగ్ ఏమో అక్కడ స్కూల్ కాడ పెట్టేసుకొని కొత్త బ్యాగ్ వేసుకొని వస్తారన్న ఆలోచనతో 2 బ్యాగులు అయితే యూజ్ చేయడానికి పాత బ్యాగులు కూడా ఉతికేసాను పిల్లల కోసము. బుక్స్ ఎక్కువ ఉండటం వల్ల పాపం మెట్లు ఎక్కి దిగటం వల్ల మా కుశాంత్ అయితే ఇక ఇప్పుడు కొద్దిగా ఒళ్ళు పట్టినట్టు ఉండే, కానీ ఇక 4 రోజులు అయితే మళ్ళీ బక్కగా అవుతూ ఉంటాడు. ఎక్కి దిగి బుక్స్ ఎక్కువ బరువు ఉంటాయి కదా, అవి మోయటం వల్ల అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళకు కూడా తినటానికి కూడా ఎక్కువ టైం కూడా ఉండదు. 7:30కి బస్సు వస్తూనే ఉంటుంది. టయానికి అక్కడికి వెళ్ళాలి. పాపం పిల్లలకి హాలిడేస్లల్లో కొద్దిగా ఏమన్నా వాళ్ళకి మంచిగా వండి పెట్టేలాగే మనం చూసుకోవాలి. స్కూల్ స్టార్ట్ అయ్యాయంటే వాళ్ళకి అడావడే మనకి అడావడే, సరిగా తినరు. ఇక నేను మొన్న అయితే చెప్పాను, వాటర్ బాటిల్స్, స్నాక్స్ బాక్సులు అన్నీ కొనుక్కొచ్చాను. ఆ వీడియో తీద్దాము అనుకుంటున్నాను. అసలు ఇది తీయటమే కుదురుతుంది, నేను ఆ వీడియో తీయటానికి కుదరట్లేదు. ఇక బాటిల్స్ అక్కడ పెట్టాను కదా, వరసనున్నాయి. ఆ బాటిల్స్ అన్నీ తెచ్చాను. నేను అనుకున్నాను ఇక నుంచి స్టీల్ బాటిల్స్ అన్నీ కొనుక్కు రావాలి. ఒక్కొక్కరికి ఒక బాటిల్ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టేసుకోవాలి.
ఎక్కువ స్టీల్ బాటిల్సే వాడాలి అని మనసులో పడ్డది. ఇక అట్లా మా ఇంట్లో అంత ముందు 2 ఉన్నాయి, నేను 3 కొనుక్కొచ్చాను. మొత్తం 5 అయితే ఉన్నాయి. అట్లానే ఇంకొక 2, 3 కొనుక్కొస్తే ఇంట్లో అందరికీ సరిపోతాయి. బయట ఎవరైనా వచ్చినా ఈయటానికి ఉపయోగపడతాయి అని అయితే అనుకుంటున్నా. అట్లా కొనుక్కు రావాలి. ముందైతే బియ్యం పెట్టాను. వంట ఇక ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు, డైరెక్ట్గా వంట అయితే స్టార్ట్ చేశాను. బట్టలు ఎక్కువ ఉన్నాయి కదా, వంట ఇక మనం ఎప్పుడైనా టిఫిన్ పెట్టుకున్నామంటే ఇంకా టైం ఎక్కువైంది, వర్షం పడేలాగా ఉందని వంట చేశాను డైరెక్ట్గా. ఇక పిల్లలకైతే బయట నుంచి అయితే టిఫిన్ తెప్పించాను. వాళ్ళ డాడీతోనైతే ఫోన్పే చేయించుకున్నారు. వాళ్ళ డాడీ అయితే కొట్టిండు. ఇక వడాను ఇడ్లీ తెచ్చుకున్నారు. వాళ్ళకి ఏది నచ్చితే అది తింటానన్నారు. ఇక మొన్న టీషర్ట్స్ అయితే వీళ్ళు వేసుకున్న టీషర్ట్సే అండి నేను తీసుకొచ్చాయి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి. నాకు ఈ ఎల్లో కలర్ టీషర్ట్ అయితే ఇంకా బాగా నచ్చింది. మా రాఖీ టీషర్ట్ చూస్తే అట్లుంది, కానీ వేసుకుంటే పిల్లలు అయితే టిఫిన్ చేస్తున్నారు. ఇక నేను కూడా మొహం కడుక్కొని వచ్చి అన్నం అయితే అయింది. నేను బయట పని చూసుకుంటూ ఇంట్లో చూసుకోవాల్సి వస్తుంది. ఇక పిల్లలకైతే అటు పాలు గాయని చాయ్ రెడీ అయిపోయింది. కర్రీ కూడా చేస్తున్నాను. దోసకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఆయిల్ అయితే అయిపోయింది. ఆయిల్ ప్యాకెట్ అయితే తీసి ఆయిల్ పోస్తున్నాను. ఇక మొన్నైతే బావైతే మామిడికాయలు తెచ్చారు. ఆ మామిడికాయలు కూడా ఇలా చూపిస్తాను. ఇక ఈ 2 నెలల నుంచి కూడా బావైతే మామిడికాయలు కొనుక్కొస్తూ ఉండు. పిల్లలకంటే ఎక్కువ ఏది కాదండి, మా పిల్లలు ఏం తినాలన్నా కానీ ఖచ్చితంగా స్పీడ్గా అయితే వంట చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీ అందరు చెప్పండి, పిల్లలకి ఎప్పుడైనా కానీ వాళ్ళకి హెల్తీ ఫుడ్ పెడితేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు నన్ను అనేది ఏంటంటే, నువ్వు మంచిగా హెల్తీ ఫుడ్ ఏదంటే అది చేసి పిల్లలకి పెడుతున్నావు, కష్టం అనుకోకుండా మంచిగా చూసుకుంటున్నాం. వాళ్ళు కొంతమంది అయితే అసలు అట్లా పెట్టరు. ఏది ఉంటే అది మామూలుగా పచ్చళ్ళలో ఏదో ఒకటి వేసి పెడుతూ ఉంటావు. అందరైతే అట్లా చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ నువ్వు మాత్రం నిజంగా మంచిగా వండి పెడుతున్నావు అని అయితే అన్నారు. నిజం చెప్పాలంటే కొంతమంది చేస్తారండి, ఏం పని చేయబడిద్దానో ఏమో కానీ పిల్లల్ని సరిగా చూసుకోరు. పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. ఇక మా బావి అయితే ప్రతి ఒక్కడు కూడా పిల్లల కోసము ఎంత ఖర్చు అయినా అప్పు అయినా ఏం కాదు నేను తీర్చుకుంటా అని తెచ్చిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా పనికి వెళ్ళిందంటే వచ్చేటప్పుడు సాయంత్రం ఖచ్చితంగా ఒక 200, 300 పెట్టి పిల్లలకి స్నాక్స్ అన్నీ ఫ్రూట్స్ అవి కొనుక్కొస్తూ ఉంటాడు మంచిగా ఆరోగ్యంగా ఉండటానికి. ఇక్కడైతే ఆలు కర్రీ అంటారు, సారీ అండి, ఆలు కర్రీ కాదు, దోసకాయ కర్రీ అయితే చేస్తున్నాను కదా. ఎప్పుడైనా మనం దోసకాయ కర్రీలోనే అల్లం పేస్ట్ వేయటం వల్లే మనకి టేస్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇక తాలింపులో ఖచ్చితంగా నేను అల్లం పేస్ట్ వేస్తూ ఉంటాను. తాలింపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అటు సైడ్ ఏమో వాళ్ళు 100 రూపాయలు ప్లాస్టిక్ సామాన్ వాళ్ళైతే వస్తున్నారని అత్తయ్య ఒకటే పిలుస్తుంది. ఇక నేను కర్రీ తాలింపు వేసి అటు వెళ్దామని అయితే దవదవైతే ప్రిపేర్ చేస్తున్నా. వాళ్ళకి ఈరోజు నేను ఏం తీసుకున్నానంటే, బట్టలు వేసుకోవటానికి వర్షాకాలం వస్తే మేము డోర్ మీద బట్టలు వేస్తే వానకి తడిచి ముక్కు వాసన లాగా వస్తున్నాయి. అట్లా వాసన రాకోకుండా ఉండాలని ఇక నేనైతే ఒక బుట్ట అయితే తీసుకున్నాను. పిల్లలు ఇడిచిన బట్టలు అల్లేస్తారని. ఇక ఇక్కడైతే టిఫిన్ కొనుక్కొచ్చారు కదా, పిల్లలు తినంగా మిగిలితే అదొకటి వేసుకొని 3 ఇడ్లీ ఒకటి వడ ఒకటి వేసుకొని ఈ 2 అయితే దవదవైతే తినేస్తున్నాను. ఇక్కడ తినుకుంటూ మళ్ళీ నేను ఇక్కడ కర్రీ చేసుకుంటూ ఇవి చూసుకుంటున్నా. అటేమో టీ కూడా వేడి చేస్తున్నాను. ఇంత మటుకు చాయ్ అయితే తాగలేదు. చాయ్ అయితే టిఫిన్ చేశాను. ఇక చాయ్ తాగుదామని అయితే అనుకుంటున్నాను. టమాటా అయితే వేస్తున్నాను. టమాటా వేసి సాల్ట్ వేసి మగ్గ పెడితే కొంచెం అంతా మంచి గ్రేవీ తయారైద్ది. కర్రీ చాలా బాగుంటుందండి. మనం దోసకాయ కర్రీ ఇంట్రెస్ట్గా చేయాలి, కానీ మటన్ కర్రీ లాగా ఉంటుంది. నాకు చాలా ఇష్టము. నేను చాలా ఎక్కువ ఇష్టపడుతూ తినేది ఏంటంటే ఈ కర్రీ ఎక్కువ ఇష్టపడతా. ఆలు కర్రీ కూడా ఎక్కువ ఇష్టపడి తింటూ ఉంటాను. మనకి ఇష్టమైన కర్రీస్ చేసుకోవాలంటే ఇంకా ఇష్టంగా అనిపించింది కదా, పిల్లలు కూడా తింటారు. ఇక ఈ బుట్ట అయితే తీసుకున్నా ఈ కలర్ది. ఇంకా ఈ బుట్ట ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక ప్లాస్టిక్ సామాన్ వాళ్ళు ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను నేను. ఈ బుట్ట అయితే తీసుకున్నాను ఒకటి. తర్వాత ఏరే చిన్నపిల్లల బుట్టలు కూడా అడిగాను, కానీ అవి అయితే చిన్నగా ఉన్నాయి అన్నారు. సరేలే పెద్దవి వచ్చినప్పుడే తీసుకున్నామని మళ్ళీ ఇంట్లోకి నేనైతే సాల్ట్ వేసి వెళ్ళాను కదా, అదైతే కూర అయితే మగ్గింది. మళ్ళీ ఇంట్లోకి వచ్చి కర్రీ చూసుకుంటున్నా. ఇంట్లో పనులు వరసన చూపించాలంటే ఒకలాగుంటాయి, మనం ఇట్లా ఒక పని చేసుకొని ఇంకో పని చేసుకుంటూ చూపించాలంటే ఇంకోలాగుంటుందండి. మనం ఏది సొంతంగా ఆలోచించి చేసేదే ఉండదు. నేను ఎట్లుంటే
అంటే అట్లానే పెడతాను, కానీ నేను సొంతంగా అయితే ఏది చేయను అసలు. అట్లా చేయటం వల్ల మనకి కష్టంగా ఉంటుంది. నేను ఎలా ఓన్గా ఎలా ఉంటానో అట్లానే వీడియో తీసి పెడుతుంటాను. ఇక్కడైతే వంట అయితే ప్రిపేర్ అయిపోయింది. కర్రీలోకి అయితే కారం అయితే వేసాను. ఇక కొంచెం అంతా మగ్గబెట్టి బంద్ చేస్తాను. మనం చేసే కర్రీస్ మంచిగా టేస్ట్ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు, ఫ్యామిలీ అంత ఇష్టంగా తింటారు. నేను ఏ కర్రీ చేసినా నిజంగా చెప్పాలంటే అసలు ఆయిలే వేస్తాను, కానీ వాటర్ అసలు ఒక్క చుక్క కూడా పోయిను. నాకు వాటర్ పోస్తే కర్రీ కూడా తొందరగా సర్దిపడినట్లు ఉంటుంది. మనం అట్లా చేస్తే కూడా టేస్ట్ ఎక్కువ అనిపించదు. మంచిగా ఆయిల్తో చేసుకోవడం వల్ల టేస్ట్ ఎక్కువ ఉండదు. నా చెయ్యి మీద మచ్చ పడుతుంది కదా, మొన్న ఇడ్లీలు వేసేటప్పుడు చెయ్యికి కొంచెం ఏంటంటే వేడిగా ఇడ్లీ పాత్ర పట్టుకోవటం వల్ల అది కొంచెం పలసగా ఉండటం వల్ల పట్టుకోంలోనే అంటుకుంది. చూసుకోలేదు నేను కూడా, అంటుకొని అది ఆ రోజైతే చాలా పెద్దగా అయింది. ఇప్పుడిప్పుడే కొంచెం మానుపుకి వచ్చింది. చేతిలోనైతే ఇక పని చేసేటప్పుడు ఎన్ని దెబ్బలు ఉంటాయో, వంటకాడికి వస్తే చాలా దెబ్బలు ఉంటాయి. ఇక మనం పిల్లలు తిని వాళ్ళు మంచిగా ఉంది అని చెప్తే అదొక ఆనందంగా ఉంటుంది. చాయ్ తాగేసి ఇక నేనైతే బట్టలు ఉతుకుదామని అయితే వెళ్తున్నాం మేము. ఇక అత్తయ్య అయితే బట్టలు ఉతికిద్ది, నేనేమో జాడిద్దామని అయితే వచ్చాను. బట్టలు ఎక్కువ ఉన్నాయంటే ఇద్దరం షేర్ చేసుకొని ఉతికేది, ఒకళ్ళు ఉతికి ఒకళ్ళు జాడేయడం అట్లా చేస్తా. తక్కువ ఉంటే నేను ఒక్కదాన్నే ఉతుకుతాను. ఇక ఎప్పుడైనా ఎవరైనా చుట్టాలు అట్లా వచ్చినా కానీ చెరొక పని చేసుకుంటాం, కానీ ఒక్కళ్ళమే చేసుకోవాలి, ఒక్కళ్ళే పని చేయాలి అన్న ఆలోచనతో అయితే ఉండము. ఇద్దరం కలిసి మంచిగానే ఒకరికొకరు షేర్ చేసుకొని పని చేసుకుంటాము. మనం అట్లా చేసుకోవటం వల్ల మన పని కూడా చాలా తక్కువ నిద్ది. అదే మనం ఒక్కళ్ళని చేసుకున్నామంటే ఇబ్బందిగా అనిపించిద్ది, బాధ అనిపించిద్ది. ఇక నాకైతే ఇక ఎప్పుడు చేసినా కానీ ఇద్దరం షేర్ చేసుకుంటాము. ఇదే కాదు, ఏది ప్రతి విషయమైనా మేము అట్లనే చేస్తూ ఉంటాము. ఇక మా బావ అంటాడు కదా ఊకే, మీ ఇద్దరు భలే మాట మీద ఉంటారు, మీ ఇద్దరు మాట్లాడుకునే చేస్తారు కదా అని అంటూ ఉంటాడు. ఇక్కడైతే ఇక స్పీడ్గా బట్టలు అయితే ఉతికేస్తున్నానండి. కొంచెం మబ్బు పట్టినట్టుంది. ఇందాకేమో ఎండ వచ్చింది, మళ్ళీ కాసేపట్లో మబ్బు పట్టినట్టుంది. ఇక వర్షాకాలం వచ్చిందంటే మనం తొందరగా పని చేసుకోవాలి, కానీ ఇక వర్షం అయితే మన కోసం అయితే ఆగదు కండి. మనం వర్షం ఎప్పుడైతే రాకుండా ఉంటుందో ఆ టైంలో దవదవ బట్టలు ఉతికేసి ఇంట్లో పెట్టేసుకోవాలి. నేను ఎప్పుడైనా బట్టలు అయితే వర్షాకాలం వచ్చిందంటే ముందు వర్షం పడకముందే మార్నింగే బట్టలు ఉతుకుతాను. ఇక ఎండాకాలంలోనైతే కొద్దిగా లేటుగా సాయంత్రం అట్లా ఉతుకుతాను, కానీ వర్షాకాలంలో మాత్రం పెందలాడు ఉతికేస్తాను. వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది అయ్యిద్ది, పిల్లలకి ఇబ్బంది అయ్యిద్దని, బట్టలు వాళ్ళకు కూడా కావాలి కదా. ఇక స్కూల్ డ్రెస్ అవి ఉన్నా కానీ కొంచెం ఇబ్బంది అయ్యిద్దని మెయింటైన్ ఆ టయాన్ని ఎట్లా చేయాలో అట్లా చేస్తూ ఉంటాను. ఇక్కడైతే స్పీడ్గా బట్టలు అయితే ఉతికేస్తున్నా. ఇక మా చిన్నోడు నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు, నేను ఇంట్లో ఉంటాడు, నేను బయట ఉంటే అట్లా ఉంటాడు. ఒకటే నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ఎక్కువగా నన్ను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు. ఇక అమ్మకి తోడు ఎప్పుడు పక్కనే ఉంటాడు. నేను కూడా ఎక్కువ గద్దించను, ఇంటికి చిన్న బిడ్డ కదా, ఎక్కువ గద్ది బుద్ధి కాదు, ఎక్కువ అరిపి బుద్ధి కాదు, కొట్ట బుద్ధి కూడా కాదు. నాకైతే బాగా ప్రేమగా ఎక్కువ ఉంటాడు నాతోనే. మళ్ళీ అలాంటి నేను ఎందుకు బాధ పెట్టియాలి, ఎప్పుడు తల్లి ప్రేమ ఎట్లా ఉండాలి, మంచిగా సమానంగా చూడాలి కదా. నేను సమానంగా చూస్తా, కానీ చిన్నోడు ఎక్కువ నా మీద కేర్ ఎక్కువ తీసుకుంటాడు. నేను కూడా ఇక చిన్నోడు కదా అని ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటాను. తల్లికి ఏరుబంధం అనేది అయితే ఏమి ఉండదు. ఈ విషయంలో మీరు అనుకోవచ్చు, కానీ ఏమి ఉండదులే, కానీ అట్లా చిన్నోడు కాబట్టి ప్రేమ కొంచెం ఎక్కువ అనిపించింది. ఇక బట్టలు అయితే ఉతికేసిన తర్వాత నీళ్ళు పోసి వెళ్తే మళ్ళీ ఇంకో జత బట్టలు అవి ఎండ వేసుకొని వచ్చి మళ్ళీ జాడించుకుంటాను. ఎండ వర్షం వచ్చేలాగుందని స్పీడ్గా అయితే నీళ్ళు పోసి అయితే వెళ్తున్నాను. ఈ వీడియో చూస్తుంటే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మేము ఏమన్నా చేంజ్ చేసుకోవాలో కామెంట్ చేయండి. మీరు ఒక కామెంట్ చేయటం వల్ల, లైక్ చేయటం వల్ల నాకు కొద్దిగా బూస్టింగ్ వచ్చిద్ది, వీడియో కూడా కొంచెం ముందుకు వెళ్ళిద్ది. ఇంకా నేను కష్టపడుతున్నా, ఏదో ఒక టైంలో ఫలితం వచ్చిద్ది అని అయితే కష్టపడుతున్నాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, పిల్లలు అయితే చర్చి కాడికి వెళ్ళారు. వాళ్ళు ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం కూడా చర్చి కాడే ఉన్నారండి. ఇక్కడ అన్నం తిని వెళ్ళి మళ్ళీ అన్నం టయానికి వచ్చి మళ్ళీ వెళ్ళి ఆడుకోవటం, చర్చిలో పాటలు అంటే కీబోర్డు కొట్టడం అవి నేర్చుకున్నారు. నాకు కూడా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే పిల్లలు ఖాళీగా ఉండుకోకుండా ఒక పని నేర్చుకున్నారు అని అయితే అనిపించింది. మా చిన్నోడైతే ఈ వీడియోనైతే ఇదంతా తిప్పేస్తుంది అసలు. నేనేమో ఒక్కడ పెట్టినాను అంటే ఇంకొక ఇల్లు పెట్టింది. ఇక నేను సరి చేసుకొని పెట్టుకొని అయితే ఇక్కడ వీడియో తీసుకుంటున్నా. బట్టలు అయితే ఎండేస్తున్నాను.
బట్టలు చాలా ఉన్నాయని చెప్పాను కదా, బట్టలు ఎండేస్తున్నాను. ఎండ కూడా లైట్గా వస్తుంది, మళ్ళీ మబ్బు పట్టినట్లు అట్లా అనిపిస్తుంది. అందుకే స్పీడ్గా బట్టలు అయితే ఎండేస్తున్నాను. ఇక అత్తయ్య అయితే ఉతుకుతుంది, నేను ఎండేస్తున్నా. మాట్లాడుకుంటూ ఇద్దరం చేసుకున్నాం. మేము మమ్మల్ని చూస్తే అర్థమైద్ది మేము ఎట్లా ఉండేది. మంచిగా ఒక పని ఏదైనా కానీ మేము ఇద్దరం మంచిగా ఒక గొడవ లేకోకుండా ఏమీ లేకపోకుండా మాట్లాడుకుంటూ పని చేస్తూ ఉంటాము. అసలు ఇబ్బంది పడే అవసరం అయితే ఉండదు మాకు. ఎందుకంటే ఉన్నదే ఇద్దరమైనా మంచిగా ప్రేమతో ఉండాలి. కానీ ఊగే చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకొని అట్లా ఉండే పరిస్థితి మాకు అసలు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు మాకు పెళ్ళయి కూడా 10 సంవత్సరాలు దాటినా కానీ మేము ఎప్పుడైనా ఇలానే ఉంటాం. కానీ కష్టంగా అయితే బావ అయితే మామిడికాయలు తీసుకొచ్చిండు. మొన్న ఒక రోజు తీసుకొచ్చిండు. ఆ రోజు నేనైతే నిజంగా మంచూరియా తిన్నారు పిల్లలు, మామిడికాయలే. అసలు లాంగ్ వీడియో, ఇల్లు శుభ్రం చేసింది మొత్తం వీడియో ఉందండి. ఆ వీడియో ఏమైందంటే అనుకోకుండా డిలీట్ అయిపోయి కొంచెం అంతే మిగిలింది. అసలు నేనైతే చాలా బాధపడ్డా. ఎంత కష్టపడి వీడియో తీసా, ఎందుకు ఇలా అయిందని చాలా బాధ అనిపించింది. మా వీడియో చూస్తుంటే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకరికి కూడా మీరు షేర్ చేయటం వల్ల మాకు కామెంట్ చేసి మెసేజ్ చేయడం అట్లా జరుగుతూ ఉంటుంది. అలానే యూట్యూబ్ ఇచ్చిన ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మామిడికాయలు ఎలా వచ్చాయి చూడండి, బాగున్నాయా? కొనుక్కొచ్చినాయి అండి ఈరోజు. అయితే మాకైతే చెట్లు అలాంటివి ఏమీ లేదు, మేము కొనుక్కొచ్చుకుంటేనే మా ఇంట్లో ఉంటే